హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 167 గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చేయబోతున్నానండి. ఎంట్రన్స్ చూసారు కదా, ఎలివేషన్ ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో అదే విధంగా లోపల కూడా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, ఓన్గా కట్టుకున్నారు. సేల్ చేయడానికి రీజన్ కూడా వీడియోలోనే చెప్తాను, మీరు స్కిప్ చేయకూడదు, ఓకేనా. సో ఎంట్రన్స్లో మీకు రోడ్ అయితే 40 ఫీట్ రోడ్ అండి, జన్ చైతన్య లేఅవుట్. కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. అండ్ మనకి టైల్ కాన్సెప్ట్ చూసారు కదా, టైల్ కాన్సెప్ట్ కానీ లెఫ్ట్ సైడ్ మనకి 2 ట్యాప్స్ బోరు కనిపిస్తాయి. అండ్ సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు, 3 ఫీట్ సెట్ బ్యాక్ కనిపిస్తుంది. అండ్ ఇక స్టెప్స్ పక్కనే మనకి కింద మోటార్ బోర్డు, మీటర్ బోర్డు కనిపిస్తుంది. టోటల్గా పిల్లర్స్కి స్పాన్ కూడా చాలా తక్కువ అండి. తక్కువ స్పాన్ ఉంటే మీకు స్ట్రెంత్ అనేది హౌస్కి ఎక్కువ ఉంటుంది, ఓకేనా. తక్కువ స్పాన్ ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందండి. ఇక్కడ స్టెప్స్ మొత్తం గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, 304 రైలింగ్ కూడా ఇచ్చేసారండి. అండ్ గాయస్, మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది, కాల్ చేయండి. కాల్ చేసి ప్రమోషన్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు గాయస్. సో చూడండి, ఇక్కడ మనకి బాల్కనీ, మెయిన్ డోర్ కాన్సెప్ట్ దగ్గర బాల్కనీ అండ్ సీలింగ్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చాలా హెవీగా డిజైన్ చేశారండి, చెప్పాను కదా ఫస్ట్లోనే స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ చూడండి, టఫ్ అండ్ గ్లాస్కి ఇచ్చింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక సెట్ బ్యాక్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ, అది సెట్ బ్యాక్ అండి. అండ్ ఇది మనకి మెయిన్ డోర్ కాన్సెప్ట్, కంప్లీట్ టేక్వుడ్ డోర్ అండి. సైడ్లు 2 మీకు కూలింగ్ గ్లాస్ ప్రొవైడ్ చేసి సెంటర్లో మనకి టేక్వుడ్ డోర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్ చూస్తే మీకు కంప్లీట్గా 2x4 ఇటాలియన్ కాన్సెప్ట్ అండి. మొత్తం హౌస్ అంతా ఇటాలియన్ కాన్సెప్టే, ఫ్లోరింగ్ అంతా. అండ్ పెయింట్స్ అనేవి మీకు వీళ్ళు రాయల్ ప్లే కంప్లీట్ రాయల్ ప్లే పెయింట్స్ అయితే వాడారు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది దీని ఫినిషింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అనేది. అండ్ ప్రతి విండోకి చుట్టూ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడండి. ప్రతి విండోకి చుట్టూ గ్రానైట్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ టీవీ యూనిట్ దగ్గర కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, కనిపిస్తుంది కదా. ఇక్కడ చూస్తే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుందండి, కంప్లీట్గా లామినేటెడ్ డోర్తో ఈ గెస్ట్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది సేల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళకి సిటీలో సైట్ అయితే దొరికింది, దాన్ని కొనుక్కున్నారు. అక్కడ వీళ్ళు అన్ని దగ్గరలో ఉంటాయని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఈ సైట్ని అమ్మేస్తున్నారు, ఈ హౌస్ని, ఓకేనా. అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఈ హౌస్ కంపల్సరీ అమ్మాల్సిందే, ఓకే. అందు గురించి వీళ్ళు అర్జెంటుగా మనకి సేల్ ప్రమోషన్కి అయితే పిలిచారండి. చూడండి ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు, మొత్తం అంతా మీకు చూస్తేనే అర్థమైపోతుంది. దగ్గరుండి ప్రాణం పెట్టి వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు మొత్తం అన్నీ పాపం, కానీ సేల్ చేసేస్తున్నారు. ఇక్కడ పూజా గది డోర్ కాన్సెప్ట్ చూడండి, టేక్ డోర్ కాన్సెప్ట్ అండి కంప్లీట్గానే. అండ్ లోపల డిజైన్ కూడా చాలా క్లాస్గా డిజైన్ చేశారండి. సపరేట్ పూజా గది అండి ఇది. మనకి అటువైపు హాలు, ఇటువైపు డైనింగ్, మధ్యలో పూజా గది. డైనింగ్ ఏరియా చూడండి, దానికి సీలింగ్ డిజైన్ కాన్సెప్ట్స్ కానీ చాలా హెవీగా, ప్రతి దానికి రోప్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడే మనకి ఒక ఈస్ట్ వైపు డోర్ కనిపిస్తుంది. అండ్ ఆపోజిట్లో వాష్ బేసిన్ డిజైన్ కూడా చాలా బాగుంది, వాష్ బేసిన్ డిజైన్ కానీ. అండ్ పైన చిన్న స్టోరేజ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే చాలా హైలైట్ అయిపోద్దండి బిల్డింగ్. అండ్ ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ప్రతి రూమ్కి లామినేటెడ్ డోర్ ఇచ్చారు, ఎంట్రన్స్ టేక్ డోర్ ఇచ్చారు. అండ్ అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ కిచెన్ బాల్కనీకి వీళ్ళు వుడ్ డోర్ ఇచ్చారండి, ఓకేనా. తడిసిపోతే పాడైపోద్దని వుడ్ డోర్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే కనిపిస్తాయి, చూపిస్తాను. వాటిలో ఏ మెటీరియల్ యూస్ చేశారో కూడా చెప్తానండి. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ డోర్ కాన్సెప్ట్ కూడా బాగుంది, పీవీసీ డోర్ కాన్సెప్ట్ అండి ఇది. అండ్ వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. ప్రతి వాష్రూమ్కి వీళ్ళు ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. వాష్ బేసిన్ కానీ ఇవన్నీ ప్యారీవేర్ అండి, కంప్లీట్ ప్యారీవేర్ యూస్ చేశారు. అండ్ పైప్స్ మీకు సిపివిసి క్లోరినేటెడ్ పైప్స్ అండి. క్లోరినేటెడ్ పైప్స్ అంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, వాటర్ కొన్ని సంవత్సరాల వరకు వాటర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అది క్లోరినేట్ చేస్తుంది అన్నమాట ఆ పైప్స్. అదే మీకు నార్మల్ పైప్స్ అనుకోండి, వాటర్ కంప్లైంట్ అనేది ఎక్కువ వస్తుంది, ఓకేనా. సో వీటికి అదే డిఫరెన్స్ అండి. ఇలా మన వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి, తక్కువ చెప్తూ ఉంటాను. ఎక్కువ హౌస్ గురించి చెప్పాలి కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. డోర్ కూడా బాగుంది. ఒకసారి లోపల టైల్ కాన్సెప్ట్ చూసేద్దాం. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు, చెప్పాను కదా. ప్రతి రూమ్కి వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వాల్ మిక్సర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సూట్ అండి, కంప్లీట్గా వెస్టర్న్ సూట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ప్యారీవేర్ సూట్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి, ప్యారీవేర్ సూట్ మినిమమ్ 10,000 దాటే ఉంటుంది ఆ సూట్ ఒక్కటే, ఓకే. సో ఇది కిచెన్ ఏరియా అండి, మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్ ఏరియా, కంప్లీట్ కిచెన్ ఏరియా అండి. లేడీస్ అయితే వదలరు కిచెన్ ఏరియాని, అంత బాగా డిజైన్ చేశారు. చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. పక్కనే మనకి డైనింగ్ అండ్ అటువైపు మనకి బాల్కనీ వస్తుంది, చూపిస్తాను. టైల్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుందండి, కంప్లీట్ కిచెన్ ఏరియా టైల్ కాన్సెప్ట్. అండ్ గ్రాసరీ స్పేస్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో, కంప్లీట్గా గ్రాసరీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అవుట్ సైడ్ బాల్కనీ చూద్దాము.
బాల్కనీకి ఒక కామన్ వాష్రూమ్ చూసారు కదా, ఇక్కడ కామన్ వాష్రూమ్ లోపల పెట్టకుండా బాగా డిజైన్ చేశారు, బయట అవుట్ సైడ్ డిజైన్ చేసుకున్నారు. టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. ప్రతిదీ పించ్ టు పించ్ ఓన్గా కట్టుకున్నారు కాబట్టి అంత సెలెక్టివ్గా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారండి. సో నాకైతే ఎక్కడ దీంట్లో కంప్లైంట్ అయితే కనబడలేదు. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.